ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే రెడ్మీ A2 ప్లస్ మొబైల్ ఫోన్. బేసికల్లీ దీంట్లో మీకు రెండు మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే A2, మరొకటి వచ్చేటప్పటికే A2 ప్లస్. A2కి A2 ప్లస్ కి ఉన్నటువంటి తేడా ఏంటంటే రేర్ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రమే. అపార్ట్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ రెండు కూడా సేమ్, ఈవెన్ కలర్స్ అన్ని కూడా. బై ద బై వీళ్ళకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి కూడా నేను వెళ్ళాను. సో ఈ మొబైల్ ఫోనే లైవ్ గా ఎలా తయారవుతుంది, ఎన్ని రకాల టెస్ట్లు పాస్ అవుతుంది అని చెప్పి నేను ప్రత్యక్షంగా అయితే చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 70,000 రూపాయల ఫోన్ కాదు, సో 7,000 రూపాయల ఫోన్ లో అయినా కానీ వీళ్ళు అవే సేమ్ క్వాలిటీ టెస్ట్ అయితే చేస్తున్నారు. సో అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎనీవే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో రేపో లేదా ఎల్లుండో మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వీడియో లైక్ చేస్తారా? చేయకపోతే లైక్ చేయండి అబ్బా. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. రేపు అమేజింగ్ కంటెంట్ రాబోతుంది. సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ రెడ్మీ A2 ప్లస్ అనే బ్రాండింగ్ తో పాటు బిగ్గర్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్పి, అలాగే బాటమ్ దీనికి సంబంధించినటువంటి వేరియంట్ సీ గ్రీన్ అండ్ లాంగ్ సైడ్ విత్ కొన్ని సీరియల్ నెంబర్స్ అండ్ ఇక్కడ బాక్స్ కంటెంట్స్ అండ్ బాక్స్ లో చార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు వచ్చేటప్పటికే స్మార్ట్ ఫోనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్. దీని పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 10 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జరే. టైప్ A2 మైక్రో USB కేబుల్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళు టైప్ C ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్ ని కూడా ఇచ్చారు. సో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పానా, సో మొబైల్ ఫోన్ లో బాక్స్ లో అన్ని ఉన్నాయా లేవా అనేది వీళ్ళు మెజర్మెంట్ వేసి చెక్ చేసి ఆ తర్వాత ప్యాక్ చేస్తుంటారు. ఎందుకంటే ఒక్కోటి మాన్యువల్ గా ఎతకాలంటే చాలా కష్టం కదా. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా మనకి యూని బాడీ డిజైన్ కైండ్ ఆఫ్ థింగ్ తోటి మన ముందు తీసుకొని రావడం జరిగింది. అంటే మధ్యలో బాడీలో ఫ్రేమ్ లాంటిది ఏమి ఉండదు. సో బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో అదే మీకు ఆ సైడ్స్ బాడీ ఫ్రేమ్ కింద కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోనే మనకు రావడం జరుగుతుంది. అండ్ లెదర్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇక ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు 9mm గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ గా ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 190 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ప్లాస్టిక్ బాడీ అయినా కానీ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తోటి దీన్ని ప్యాక్ చేశారు కాబట్టి సో ఈ వెయిట్ ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. బట్ దీంట్లో వెయిట్ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో ప్రాపర్ గా చేశారని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 3 కలర్స్ లో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే సీ గ్రీన్, మరొకటి వచ్చేటప్పటికే ఆక్వా బ్లూ, అలాగే మరొకటి వచ్చేటప్పటికే క్లాసిక్ బ్లాక్ అని చెప్పి మొత్తం 3 కలర్స్ లో. సో దీంట్లో మీకు బ్లూ లేదా గ్రీన్ చూడండి కొంచెం డిఫరెంట్ గా అట్రాక్టివ్ గా ఉండడం జరుగుతుంది. సో డిజైన్ పరంగా క్వైట్ గుడ్ లుకింగ్ ఫోనే. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మోస్ట్లీ దీని వచ్చేటప్పటికి వీళ్ళు 7,500 నుంచి 8,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో బేస్ వేరియంట్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G36 SoC చిప్ సెట్ ని మనం ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది 12 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. సో డే టు డే లైఫ్ లో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే బేసికల్లీ రెగ్యులర్ గా అంటే వాట్సాప్ లేదన్నట్లయితే కనుక జస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం, అలాగే యూట్యూబ్ చూడటం, లేదా చిన్న చిన్న మల్టీ టాస్కింగ్ వాటన్నిటికీ కూడా ఇది ప్రాపర్ గా సెట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే eMMC స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి వేరియంట్ ని బేస్ చేసుకొని ఒకవేళ 3GB అయితే 2GB దాకా, అలాగే 4GB అయితే అప్ టు 3GB దాకా మీరు విర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ లో కొంచెం పెర్ఫార్మెన్స్ వైడ్ గా చూస్తున్నారు అంటే ఇది కొంచెం మీకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ పెద్దగా అయితే ఏం కాదు. అండ్ ఇందులో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆండ్రాయిడ్ గో వర్షన్ తో మనకు రావడం జరుగుతుంది. సో కొద్దిపాటి బ్లాట్వేర్ అయితే మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. లైక్ ఫేస్బుక్ కావచ్చు, స్పాటిఫై కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు. సో ఒకవేళ మీకు ఇవి రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే డైరెక్ట్ గా మీరైతే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి మీ UI డైలర్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఎవరైతే కాల్ రికార్డింగ్ ప్రయారిటీ అని అనుకుంటారో ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఎలాంటి నోటిఫికేషన్స్ లేకుండా డైరెక్ట్ గా మీరు ఫోన్ కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి కూల్ ఫీచర్
ఫీచర్ అని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ పరంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి ఓకే అని నేను అంటాను. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి హెచ్డి ప్లస్ డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. 20:9 ఆస్పెక్ట్ రేషియోలో మనకి డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ కొంచెం యూట్యూబ్ వీడియోస్ లేదన్నట్లయితే ఓటీటీ కంటెంట్ కూడా చూస్తుంటారు అన్నట్లయితే గనక సో ఇది కూడా మీకు పర్వాలేదు, బానే ఉంటుంది. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంతకు మించి కూడా మనం ఫుల్ హెచ్డి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. బట్ ఫుల్ హెచ్డి తెచ్చి ఉంటే గనక నిజంగా ఇది సింప్లీ ఆసమ్ అయ్యి ఉండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుందా, దీంతో పాటు ఆడియో కూడా బాగుండాలి కదా. సో పర్వాలేదు, క్వైట్ ఇంట్రెస్టింగ్. దీంట్లో మనకి సింగిల్ స్పీకర్ ని తీసుకొచ్చారు, కానీ ఆడియో క్వాలిటీ అయితే బానే ఉంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అన్నిటికీ మెయిన్ బడ్జెటే. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకా ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. బై ద వై శాంపిల్ అయితే వినేయండి. సో ఓకే, ఇంకా ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 10 watts కి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. కొన్ని బ్రాండ్స్ ఆల్రెడీ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నారు ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో. సో దాన్ని మరొక 500 రూపాయలు ఎక్కువైనా కానీ ఆ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రేపు మొబైల్ ఫోన్ యూసేజెస్ పెరుగుతుంది. సో నిజంగా చెప్పాలంటే చార్జ్ చేసుకునేటువంటి టైం అయితే ఉండట్లేదు. అలాంటి సందర్భాల్లో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి సింగిల్ బ్యాండ్ వైఫై మాత్రమే తీసుకొచ్చారు. ఇక్కడ కూడా వీళ్ళు 5 GHz కూడా తెచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో పాటు FM రేడియోని కూడా మన ముందు తీసుకొని వచ్చారు. అండ్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఈ బడ్జెట్ లో ఎక్కువ మంది FMs కోసం చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇది కూడా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంతో పాటు ప్యారల్ గా వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో క్యారియర్ అగ్రిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. ఈవెన్ ప్రాక్సిమిటీ సెన్సార్, అలాగే రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో బేసిక్ గా ఫోన్ లో కావాల్సినటువంటి ఫీచర్స్ అయితే ప్యాక్ చేశారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ 8 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేయడంతో పాటు పేమెంట్స్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక సో అక్కడ పర్వాలేదు. వీడియోలో రేర్ మీరు 1080 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ కూడా వీళ్ళు 5 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో డీసెంట్ ఫోటోస్ ని ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ బై ద బై ఫ్రంట్ వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా 1080 30 FPS వీడియో రికార్డింగ్ ని కూడా తీసుకొచ్చారు. ఇది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఓవరాల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది ఓకే అని అంటాను. ఇది ఎవరికి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఫీచర్ ఫోన్స్ ఉంటాయి చూసారు, అంటే కీప్యాడ్ ఫోన్ ఉండి జస్ట్ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటూ ఉంటారు. సో వాళ్ళతో పాటు ఎవరైతే బేసిక్ పేమెంట్స్ కానీ లేదా మొబైల్ ఫోన్ రీఛార్జెస్ కానీ లేదా బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలని చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ వాళ్ళైతే ఒక లుక్ వేయొచ్చు. పర్వాలేదు, ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో యాక్సెప్ట్ చేయదగ్గ మొబైల్ ఫోనే. బట్ కొన్ని వాటికైతే మీరు సాక్రిఫైస్ చేయాలి. లైక్ ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లేదు, అలాగే మైక్రో యూఎస్బీ ఇచ్చారు. టైప్ సి ఇచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమోనని చెప్పి నా అభిప్రాయం. అండ్ బై ద బై యూట్యూబ్ కొత్తగా షాప్ అనేటువంటి ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ క్యారీ బ్యాక్ సింబల్ ఉంది చూసారా, సో దీన్ని క్లిక్ చేశారు అన్నట్లయితే ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ షోకేస్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు కావాల్సిన ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు signing off. Have a great day.